హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే 2వ శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇలా అమ్మవారికి అయితే చీర కట్టించి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. అందరికైతే వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇలా అయితే మరొక పీట వేసుకొని, పీటకైతే పసుపు అంతా రాసుకొని, పద్మ ముగ్గు వేసుకొని ఇలా అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను. కలశం కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. లైట్లు అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అవైతే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేము ఫోన్లో చూసుకుంటూ అయితే పూజ చేస్తున్నాము. అమ్మవారికి ప్రసాదాలు వచ్చేసి దద్దోజనము, శనగల గుడాలు, పులిహోర, పరమాన్నము, వడలైతే ప్రసాదము చేశాము. పంచామృతం కూడా చేశాము ఫ్రెండ్స్. పండ్లు అయితే బనానాలు, దానిమ్మలు అయితే పెట్టాము. అలాగే పసుపు బొట్టు ఇవ్వడానికైతే పచ్చి శనగలు అయితే నానబెట్టుకున్నాను. కలశంలో అయితే వాటర్ పోసుకొని అందులో అయితే పసుపు, కుంకుమ, 1 రూపీ కాయిను, పసుపు కొమ్ము, ఖర్జూర, వక్క అయితే వేసుకున్నాము. కొబ్బరికాయ అయితే పసుపు రాసుకొని మంచిగా కళ్యాణ తిలకం అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు అయితే చేశాము. అమ్మవారిని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. తర్వాత కంకణాలు కూడా కట్టుకున్నాము. 9 పోగుల దారం తీసుకొని 9 ముడులు వేసుకొని కంకణంకి కూడా పూజ చేసుకొని అలా అయితే కంకణాలు కట్టుకున్నాము. ఇప్పుడు మా వారు అయితే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. నేనైతే మోకాళ్ళ మీద అయితే నమస్కారం చేశాను ఫ్రెండ్స్. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా వారు నాకైతే ఆశీర్వాదము ఇచ్చాడు ఫ్రెండ్స్. తర్వాత పసుపు బొట్టు ఇవ్వడానికి అయితే 3 ఫ్రెండ్స్ వచ్చారు. తర్వాత చిన్నపిల్లలకు కూడా ఇచ్చాను. ముందుగా అయితే ఆడబిడ్డకు ఇవ్వాలి అంటే నా కూతురికి అయితే పసుపు బొట్టు ఇచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అమ్మవారికి పసుపు బొట్టు ఇచ్చి తర్వాత నా కూతురికి అయితే పసుపు బొట్టు ఇచ్చాను. తర్వాత మా ఫ్రెండ్స్కి కూడా పసుపు బొట్టు ఇచ్చాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోది. వరలక్ష్మి వ్రతం అయితే ఇలా దేవతలారండి మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించి నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. కలలో ఇలలో ఏ కన్నె దేవతలారండి మీ దీవెనలండి.